రాష్ట్రంలో యూరియా కొరత లేదని కేవలం అధికారుల అలసత్వం వల్లే జిల్లాలో యూరియా కొరత కనిపిస్తుందని ఆయన తెలిపారు. యూరియా బ్లాక్ మార్కెట్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కూడా మనం గమనిస్తూ ఉన్నాం. కానీ యూరియా అవసరమైన దానికి మించి జిల్లాలో స్టాక్ ఉన్న సందర్భంలో ఈ పరిస్థితి ఎందుకు ఉత్పన్నమవుతుంది? బ్లాక్ మార్కెట్ దారులు యూరియాను అప్పుడప్పుడు కూడా కొరతను సృష్టించే ప్రయత్నం చేస్తారు. దాని కింద అధికారులు తక్షణం రాబోయేటువంటి రోజుల్లో మన జిల్లాలో నిల్వలు రైతులకి అవసరం మేరకు ఉన్న సందర్భంలో ఎక్కడైనా బ్లాక్ మార్కెట్ జరిగితే దానికి ప్రభుత్వ అధికారులే బాధ్యత వహించాలని నేను కోరుతున్నాను. అలానే వారికి ఇచ్చే బిల్లుల విషయంలో కూడా ఏదైతే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రెస్టీజియస్గా గ్రామ సభలు జరిపించి ఏదైతే డ్వామాకి సంబంధించినటువంటి ఉపాధి హామీకి సంబంధించిన వర్క్లు చేస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతుందనే విషయాన్ని నేను స్పష్టంగా మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. అనే విషయాన్ని కూడా స్పష్టంగా